తమన్ గారు ఓజీ టూర్ అని పెట్టారు. ఓజీ టూ గురించి అడగకపోతే బాగోదు. ఏంటి సుజిత్ గారు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తున్నారు అన్నారు. చెప్పండి బ్రదర్, అడుగుదాను. సార్ మీరు మామూలుగా మ్యూజిక్ కొడితేనే స్పీకర్లు అవి పగిలిపోతున్నాయి. సో మీ ఫ్యాన్స్కి ఒక కోరిక ఉంది, సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఒక ఫుల్ లెంత్ మైథాలజీ మూవీకి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా రావాలి బ్రదర్, మీ ఆల్ వెయిటింగ్ ఫర్ దాట్. సో డెఫినెట్గా వస్తుంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. గాడ్ ఆఫ్ వారేనా? చెప్పండి సార్. గాడ్ బ్లెస్. దీని టికెట్ ప్రైస్ అది ఏదైనా డిసైడ్ చేసుకున్నారా? అన్ని బుక్ మై షోలో ఉందిగా, మీరు యాప్లు చూడరా? ఏంటి బ్రదర్ అంటే డేట్ కూడా ఇది వరకు ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు డేట్ పెట్టారు, మరి డేట్ కూడా మార్చారు కదా, ఎందుకు? అదే అది చూసారా, 6వ తారీఖు ఎంత పెద్ద కుంభవర్షం కురిసింది చూసారా? అసలు చూసారా క్లౌడ్ బస్టర్? అది మీకు ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ లోనే కురిసింది వర్షం. కరెక్టే. మరి బుక్ చేసుకున్న వాళ్ళు అందరికి రిఫండ్ జరిగింది అప్పుడు? ఎవరెవరికి రీఫండ్ వెళ్తుంది కదా, బుక్ మై షోలో ఉంటుంది. ఎందుకు డేట్ చేంజ్ చేయాల్సి వచ్చింది అని అడుగుతున్నా. క్లౌడ్ IMDb రిపోర్ట్ వీళ్ళకి వచ్చింది ఫస్ట్ 28కే వచ్చింది. IMDb రిపోర్ట్ 1 వీక్ ముందర వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చింది. సేమ్ టైం టెక్నికల్ డెసిషన్స్ కూడా కొంచెం తీసుకున్నాం. ప్రమోషన్స్ కూడా చాలా పెంచాము జస్ట్ లాస్ట్ 3-4 డేస్లో. సో వీ ప్రొడక్షన్గా దే ఆర్ వెరీ హ్యాపీ బ్రదర్. 6th అయినా రెడీ, 13th అయినా రెడీ. బట్ ఆ రోజు చాలా వర్షం, కరెక్ట్గా 4:30 నుంచి 6:30 దాకా అసలు మామూలు వర్షం కురవలేదు ఆన్ 6th. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది కాకుండా కూడా వాళ్ళకి ముందరే బికాస్ వాళ్ళ కాన్సెప్ట్, బికాస్ ఆషిమాషి ప్రొడక్షన్ కాదు కదా, ఒక 2.5 కోట్ల ప్రొడక్షన్ వాళ్ళకి. స్టేజింగ్, లైటింగ్, LEDs, బాంబే నుంచి ఇంజనీర్స్, ఫైర్ వర్క్స్, పైరోస్, ఎన్నో విషయాలు ఉన్నాయి. సేఫ్టీ కన్సర్న్స్, అక్కడ బోల్డర్స్లో శాండ్ పోయడాలు కానీ ఎన్నో, ఆల్మోస్ట్ లైక్ 100 లారీస్ శాండ్ ఫిల్ చేయాలి. సో ఆషిమాషి విషయాలు కాదు ఒక కాన్సర్ట్ చేయడం అంటే. సో దాని తర్వాత F&B, జనాలకి వాటర్స్, దెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫుడ్, అన్ని వాళ్ళకి దే రన్ త్రూ సో మచ్ బ్రదర్. సామాన్య విషయం కాదు. అంటే మేము టిక్ చూస్తాం కదా, ఎవ్రీ వీక్ టిక్ ఏంటి జరిగింది, ఏంటి ప్రమోషన్స్ జరిగింది. అండ్ మాకు ఎయిర్పోర్ట్లో మాకు దగ్గర విజువల్స్ పడడానికి కూడా మాకు 3-4 డేస్ టైం పట్టింది. ఇప్పుడు వీ గాట్ ఆల్ ద హోర్డింగ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుంచి దీని దాకా ఫ్రమ్ ప్రమోషన్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్. మెయిన్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ రీజన్స్ ఫర్ ది పబ్లిక్ రీజన్స్గా 6th రోజున వాళ్ళకి హెవీ రెయిన్, ఆరెంజ్ అలర్ట్ ఉండింది వాళ్ళకి. అందువల్ల దే టుక్ దట్ కాస్. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోకుండా విషయాలు జరగకూడదు కాబట్టి. సో వాళ్ళు బుక్ మై షో దే ఆల్ టుక్ అప్ ఛాన్స్ అండ్ దే పుష్డ్ 1 వీక్. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు?